సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈద్ ముబారక్. సో ఇప్పుడే నమాజ్ నుంచి వచ్చాము. సో ఇప్పుడు ఈరోజు అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా, ఇది ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దీనివల్ల నాకు కూడా కొంచెం బూస్టప్ దొరుకుతుంది కదా. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలు. అవును, ఈ నా పొట్ట పద్దననుగా రూమ్లోకి వెళ్ళాడు, ఇప్పటివరకు బయటికి రాలేదు. కొంప తీసి నేనేదైతే చూడాలనుకున్నానో అది ఈరోజు చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య. ఇందులో కవిత్వాలు ఇంకా సరిగ్గా పడలే, ఇంకోసారి అర్థం. వీటి చదవడం చూస్తుంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేలా ఉన్నాడు నా కొడుకు. కొంచెం రొమాంటిక్గా రాద్దాం. మై డియర్ లవ్, యు ఆర్ మై లవ్, ఐ లవ్ యూ సో మచ్. యు ఆర్ మై హార్ట్, యు ఆర్ మై లివర్, యు ఆర్ మై కిడ్నీ, యు ఆర్ మై బ్రెయిన్. ఇంకేమున్నాయబ్బా? యా ఉంటే అవి. రెడీ. ఈ లెటర్ చదివితే ఇంకేమన్నా ఉందా? దెబ్బకి పిల్ల కాదు, వాళ్ళ అమ్మమ్మన్న సెట్ అయిపోవాల్సిందే. పడిపోద్ది ఇంకా. ఈ శుభ సందర్భంలో ఏమే నోరన్నా తీపి చెయ్యే. ఎక్కడికి రా? నాన్నగారు, చిన్న పని ఉంది, ముగించుకొని వచ్చేస్తాను. ఓవర్ యాక్షన్ వద్దు, వెళ్ళు. మా నాన్న ఏడున్నాడో లేడ్లే, సెట్. ఏమండి ఏమండి, మీరు అలా చూడకండి, సిగ్గుగా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ చెప్పేస్తా. ఇది మీ నాన్నగారు. ఈ నా కొడుకున్నాడే దమ్మిడికి పనికిరాడు, ఊరినే అన్నా కన్నా విని చెయ్యి. అంకుల్ రామా. అంకుల్, మీ అబ్బాయి కొద్దిసేపటి క్రితమే నాకు లవ్ లెటర్ ఇచ్చాడు. మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను. చచ్చేది నువ్వు కదమ్మా, వాడు నా చేతిలో చచ్చాడు. జై మహేష్మతి. నా బట్ట అయిపోయాడు. ఏంట్రా పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావంటావు? అదేంటి, నేను వాళ్ళ ఫ్రెండ్ కదా ఇవ్వమనింది, ఇవ్వలేదా? నాన్న ఎంత గొప్ప పని చేస్తారా నాన్న. ఇప్పుడు మామూలుగా నేను కొడదామని వచ్చారా, కానీ నా మొత్తం ఉన్నాడే. చేతు గారు, సార్ రావు గారు, ఏంటండి ఇలా వచ్చారు? ఆ 5 కోట్ల ప్రాపర్టీ కోర్టులో ఉండే కదా, ఆ కేసు మేము గెలిచామండి. ఆ ఆస్తి మొత్తం మాకే చెందాలని కోర్టు తీర్పిచ్చిందండి. ఆహా, ఎంత శుభవార్త చెప్పాడు. ఏదో తేడాగా ఉందేంటి? అవును, ఈ అమ్మాయి ఎవరు? నా కూతురండి, నా ఆస్తి మొత్తం తనకే. లడ్డు కావాలా నాయనా? పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను. ఏమైనా మరో లడ్డు కావాలా? ఎంత శుభవార్త చెప్పారండి. నాకు చిన్న పని ఉంది, తర్వాత కలుస్తానే. సరే పని ఉంది. ఎక్కడో బంగారు కొండ. నీ వల్ల నేను అప్పుల పాలు అయితే భయపడ్డాను రా, కానీ కోటిస్తాను చేశానా నాన్న బంగారు. మొదలెడదామా? చిగిరి 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 దానందాలో లెక్క తిందాలో లెక్క. 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు.